అందరికీ నమస్కారం. రాత కోత వాత కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు వివిధ ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలేంటి, ఆ కథనాల వెనక అసలు కథలేంటి, ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనం సాక్షి పేపర్తో స్టార్ట్ చేద్దాం. సాక్షిలో ఈరోజు ప్రధానంగా వచ్చినటువంటి కథనాలు చూస్తే టీమిండియా కొత్త స్పాన్సర్ కోసం వెతుకులాడుతుంది. ముఖ్యంగా మొన్న పార్లమెంట్లో చేసిన చట్టం ప్రకారంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కి అనుమతి లేదు కాబట్టి డ్రీమ్11 స్పాన్సర్గా ఉన్నటువంటి దాన్ని తొలగించారు. దాని స్థానంలో కొత్త స్పాన్సర్ కోసం వెతుకుతున్నారు అనే కథనాన్ని మనం చూడొచ్చు. ఏ పంటకు మద్దతు లేదు, వైఎస్ఆర్ కడప జిల్లా నల్లపురెడ్డిపల్లెలో స్వాగతం పలుకుతున్న అశేష జనసందోహంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సరిగ్గా ఇదే పల్లెల్లో 15 రోజులు, దాదాపు 20 రోజులు గడుస్తోంది. ఈ పల్లెలోనే జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగాయి. ఈ మొత్తం పల్లెలో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లు అన్నీ కలిపి 50 కూడా లేవు. అది కూడా ఎవరో వేసినవే. 50 ఓట్లు వచ్చినటువంటి పల్లెలో ఎంతమంది జనం జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారు చూడండి. అంటే దీని అర్థం ఏంటి? ఎన్నికలు ఎట్టా సాగాయో, ఎవరు ఓటేసారో, ఏ రీతిని నడిచాయో చాటుతోంది. ఇక ఇదే సమయంలో పంటలకు సంబంధించి ఉల్లి కానీ లేదంటే చీనీ కానీ ఇలాంటి పంటలకి మద్దతు ధర లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దానికి సంబంధించినటువంటి కథనాన్ని బ్యానర్ ఐటెంగా ఈ పత్రికలో మనం చూడొచ్చు. ఉల్లి, అరటి, చీనీ, మినుము ఏ పంటకు ధర లేక అల్లాడిపోతున్నారు అనేటువంటి వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్. బడ్జెట్ లోపల బయట బాబు సర్కారు అప్పులు 2,09,000 కోట్లు. నిజానికి ఆల్ టైమ్ రికార్డే. ఎందుకంటే 15 నెలల కాలంలో ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం అంటే గతంలో ఎవరికి సాధ్యం కాని రికార్డు అన్నట్టు. ఇది నా భూతో నా భవిష్యత్ అన్నట్టు. జగన్మోహన్ రెడ్డి హయాంలో 4 లక్షలకు సుమారుగా అప్పులు తెచ్చారు అంటూ నానా రాద్ధాంతం చేశారు. ఇప్పుడు అప్పులు 15 నెలల్లోనే 2 లక్షల కోట్లు దాటేస్తే మరి మిగిలిన 45 నెలల్లో ఎంత అప్పు అవుద్దన్నట్టు? ఇంకొక 15 అంటే మూడు రోళ్ళు 6 లక్షల కోట్లు. అంటే ఈసారి చంద్రబాబు హయాంలో ఇదే మోతాదులో అప్పులు చేసుకుంటూ పోతే 8 లక్షల కోట్ల రూపాయల అప్పు ఒక చంద్రబాబు ప్రభుత్వంలోనే చేయబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గద్దె దిగే నాటికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న మొత్తం అప్పులు సుమారు 9 లక్షల కోట్ల రూపాయలు చిల్లరి. అలాంటిది ఒక్క చంద్రబాబు కూటమి 5 ఏళ్ల పాలనలోనే అంతే మొత్తం అప్పులు చేసేదానికి సన్నద్ధమవుతున్నారంటే, అంత స్థాయిలో అప్పుల పరంపర నడుపుతున్నారంటే ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టి ఎట్టా జరుగుతుందో మనం ఆలోచించవచ్చు. సంపద సృష్టి చేస్తాం, వచ్చినటువంటి సంపద అందరికీ పంచుతాం. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి మాటలు. ఇప్పుడేం జరుగుతుంది? సంపద సృష్టి ఎవరైనా నాకు తెలిస్తే చెవిలో చెప్పండి అని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ రెండో వైపు మాత్రం అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేస్తున్నారు. మరి తెచ్చిన అప్పులన్నీ ఏమవుతున్నాయి అన్నది కూడా ఎవరికీ అతి గతి లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు వచ్చినప్పుడు భారీగా జనానికి ఏదో పథకాల రూపంలో అందేది. కానీ ఇప్పుడు అప్పులు పెరుగుతున్నాయి కానీ ప్రజలకు అందేది నామమాత్రమే అనే మాట చాలా ప్రబలంగా వినిపిస్తోంది. మరి ఏమవుతున్నాయి? నిరుద్యోగ భృతి ఏమైంది, ఆడబిడ్డ నిధి ఏమైంది అని సాక్షి పత్రిక ఇక్కడ ప్రశ్నిస్తోంది. ఇది ఈరోజు మిగిలినటువంటి వైఎస్ఆర్కు ఘన నివాళి. వైఎస్ఆర్ ఘాట్లో ఇడుపులపాయలో నిన్న మాజీ సీఎం వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కుమారుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల వేరువేరుగా నివాళులర్పించారు. దానికి సంబంధించినటువంటి కథనాలు అన్ని పత్రికల్లో కూడా చూడొచ్చు. అయితే విజయమ్మ మాత్రం 2 చోట్ల మొదట కొడుకుతో ఆ తర్వాత కూతురుతో కలిసి నివాళులర్పించే పరిస్థితి చేశారు. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం బలపడుతుంది. ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది. పోలీస్ స్టేషన్లో సరిపడా సీసీ కెమెరాలు లేవు. అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టుకి చెప్తున్నారు. ఎవరి పాలనలో? హైటెక్ పాలనలో. ఏకంగా బాడీ కెమెరాలు కూడా ఇస్తాం అందరికీ, ఇంకా లేదు టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నాం, ఏ సహాయంతో నేరాలు అదుపు చేస్తాం, ఈగిల్ లాంటి కొత్త సిస్టమ్స్ తీసుకొస్తున్నాం, ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్న పాలనలో పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు సరిపడాలి ఇవ్వట. మరి ఏం చేస్తున్నట్టు? రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు లేవంటే మరి హైటెక్ పాలన ఏమవుతున్నట్టు? చంద్రబాబు మాటలకి ఆచరణకి పొంతన ఎక్కడున్నట్టు? సమాధానం ప్రభుత్వమే చెప్పాలి. మరి ఇక పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు సాక్షి పత్రిక మీద పెడుతున్న కేసులకు సంబంధించినటువంటి కథనం. మీరెంత, మీ స్థాయి ఎంత? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అప్పనపల్లిలో
జనసేన ఫ్లెక్సీ వద్ద ఆందోళన చేస్తున్న దళితులు. చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానం అనేటువంటి ముసుగులో పవన్ కళ్యాణ్ బర్త్డేని అవకాశంగా మలుచుకుని ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి వైను చాలా చాలా వివాదాస్పదం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి టూర్లో రప్పా రప్పా అని ఒక ఫ్లెక్సీ పట్టుకున్నందుకు ఇప్పటికీ రాద్ధాంతం నడుస్తుంది. నెలలు గడుస్తున్నా ఇంకా అందరి నోట రప్పా రప్పా మాట వినిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అంటే రప్పా రప్పా అదొక అరాచకం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. మరి ఈ ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జనసేన వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం ఏంటి? పండేస్తాం, మాకెవరైనా ఎదురుగా వస్తే అంతే అనేటువంటి రీతిలో హెచ్చరిస్తుంటే దీన్ని ఏమనాలి? రప్పారప్ప ఇది ఒకటి కాదా? మరి వీళ్ళు పండేస్తామని చెప్పినప్పుడు, వాళ్ళు రప్పారప్ప అన్నప్పుడు, రెండూ నేరమైనప్పుడు, రప్పారప్ప మీద కేసు పెట్టినప్పుడు ఇలాంటి ఫ్లెక్సీల మీద ఎందుకు కేసు పెట్టలేదు? అది ఫ్లెక్సీనే, టూర్లో పట్టుకున్నాడు. మరి ఇది ఫ్లెక్సీనే, బర్త్డే పేరుతో పెట్టారు. ఇట్లా రెచ్చగొట్టే ధోరణి ఎక్కడైనా తప్పు అయినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో కేసు పెట్టి, జగన్మోహన్ రెడ్డి ర్యాలీలో పట్టుకున్నటువంటి వాళ్ళ మీద కేసు పెట్టి, జనసేన కార్యకర్తల మీద ఎటువంటి కేసు పెట్టకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా స్థానికులే ఆందోళనతో ఆ ఫ్లెక్సీని తొలగించే పరిస్థితి వరకు వచ్చిందంటే ఏమనాలి దీన్ని? ఇది ఎక్కడ ద్వంద్వనీతి? మరి చాలా విడ్డూరం. కోనసీమలో ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోంది అనే ఆందోళన బలపడుతోంది. ఇక మిగిలినటువంటి కథనాలు, రాజధానికి అవసరమైతే భూ సేకరణ. ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ గురించి మాట్లాడుతూ వచ్చింది ప్రభుత్వం. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ కూడా సన్నాహాలు చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఒకేసారి కాకుండా ఇప్పటికే రెండో విడతలో భాగంగా పెదపరిమి, హరిశ్చంద్రాపురం, దాంతోపాటుగా తాడికొండ ఇలాంటి గ్రామాల్లో దాదాపు 15,000 ఎకరాల వరకు సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ప్రారంభించాలని అనుకున్నారు. కానీ రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత ఇప్పుడు విడతల వారీగా, అంటే అన్ని గ్రామాలు ఒకేసారి కాకుండా, అన్ని ప్రాంతాలు ఒకేసారి కాకుండా విడతల వారీగా ల్యాండ్ పూలింగ్ చేయాలనేటువంటి యోచనకి ప్రభుత్వం వచ్చింది. అదే సమయంలో ఫస్ట్ పేజ్ ల్యాండ్ పూలింగ్లో భూములు ఉన్నటువంటి రైతులు, ఎప్పటికీ సాగు చేసుకుంటున్నటువంటి రైతులు, వాళ్ళందరూ భూములు ఇవ్వాల్సిందే. ల్యాండ్ పూలింగ్లో ఇస్తారా, లేకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ చేయమంటారా? భూ సమీకరణలో సహకరిస్తారా, లేకుంటే భూసేకరణ నోటీసులు ఇచ్చి భూములు తీసుకోమంటారా అని ప్రభుత్వం వాళ్ళందరినీ హెచ్చరించే ప్రయత్నానికి దిగుతుంది. దానికి తగ్గట్టుగా నిన్న నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక, ఆంధ్రజ్యోతిలో టీసీఎస్ వచ్చేస్తుంది. ఈనాడులో వారం రోజుల క్రితమే వచ్చింది, బోర్డు పెడుతున్నారు, అది రావచ్చు అనేటువంటి కథనం. ఎయిర్ ఇండియా విమానాల్లో వృద్ధులకు రాయితీ, అంతర్జాతీయ సర్వీసుల్లో 10%, దేశీయ సర్వీసుల్లో 25% దాకా ఎయిర్ ఇండియా వాళ్ళు రాయితీలు ఇచ్చేదానికి పూనుకుంటున్నారు. క్వింటాల్ ఉల్లి 1200, ప్రభుత్వ కొనుగోళ్లతో అన్నదాతల్లో ఆనందం. 3 రోజుల్లో 4,817 క్వింటాళ్ల కొనుగోలు. అక్కడికి వచ్చిన దాంట్లో 15%, 20% కొనుగోలు చేసి రైతులంతా ఆనందంగా ఉన్నారు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి ఉల్లి రైతు ఇప్పటికే కుదేలైపోయారు. మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుంది, చాలా చాలా నామమాత్రం. మార్క్ఫెడ్ కొనుగోళ్లు మరింత పెంచితే తప్ప కర్నూలు ఉల్లి మార్కెట్లో రైతు కోలుకునే అవకాశం లేదు. 4,800 క్వింటాళ్లు కొనడమే చాలా గగనమన్నట్టు, ఘనత అన్నట్టు ఆంధ్రజ్యోతి ఫస్ట్ పేజీలో చాలా ప్రధానమైనటువంటి కథనాంశంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇక తీరానికి హారం, లాజిస్టిక్స్ గేట్వేగా తూర్పు తీరం, మన రాష్ట్రమే దానికి కేంద్రం, ప్రతి 50 కిలోమీటర్లకి ఒక పోర్ట్, ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్ట్ ఉండాలని జగన్మోహన్ రెడ్డే శ్రీకారం చుట్టారు. రామాయపట్నం పోర్టు పనులకి చంద్రబాబు నాయుడు పునాదిరాయి వేసి వెళ్ళిపోతే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పనులు మొదలయ్యాయి. ఆ పనులు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన తర్వాత మళ్ళీ ఏమయ్యాయో తెలియదు. అరబిందో సంస్థ రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు చేపడితే జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిన తర్వాత అరబిందోని సాగనంపి నవయుగాకు అప్పగిచ్చారు. ఇప్పటి వరకు ఆ పనులు అతి గతి లేదు. 2023 డిసెంబర్ నాటికే ఫస్ట్ బెర్త్ రెడీ కావాలి కాంట్రాక్ట్ ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా. కానీ 2023 పోయి 2025 డిసెంబర్ వస్తుంది, కానీ 2 ఏళ్ల తర్వాత కూడా మొదటి బెర్త్ని సిద్ధం చేయలేని పరిస్థితి ఉంది. ఇక రామాయపట్నం తర్వాత మచిలీపట్నం పోర్ట్, ఆ పనులు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే మొదలయ్యాయి. మూలపేట పోర్ట్ జగన్మోహన్ రెడ్డే ప్రారంభించారు. కాకినాడ గేట్వే పోర్టు పనులు అప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే పనులు వేగవంతమయ్యాయి. చంద్రబాబు హయాంలో పనులకు శ్రీకారం చుట్టారు, కానీ ముందుకు సాగలేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వేగవంతమయ్యాయి. ఇట్లా 4 పోర్టులు
జగన్మోహన్ రెడ్డి హయాంలోనే పనులు ప్రారంభిస్తే నిన్న చంద్రబాబు ఆ పోర్టులన్నీ 2046కి రెడీ అవుతాయి అని చెప్తున్నారు. అంటే వచ్చే 20 ఏళ్ల వరకు ఈ పోర్టులు పూర్తయ్యే అవకాశం లేదు అని స్వయంగా ముఖ్యమంత్రి అంటున్నారు. దాన్ని బట్టి అసలు ఎప్పటికీ పూర్తి చేస్తారు, ఆ పోర్టులు పూర్తి చేయడం మీద ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది అనే సందేహం మనకు కలుగుతుంది. ఇక్కడేమో తీరానికి హారం అని ఆంధ్రజ్యోతి పత్రికలో వస్తే, ఈరోజు ప్రజాశక్తిలో తీరంలో ఘోరం అనేటువంటి కథనం వచ్చింది. తీరంలో విలువైనటువంటి ఆ మైన్స్, బీచ్ శాండ్ మొత్తం అదానీకి అప్పగించే ప్రయత్నం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగా చంద్రబాబు సర్కారు సాగిలపడుతోంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అన్నీ అదానీకేనా, ఆంధ్రప్రదేశ్ని అదానీ ప్రదేశ్గా మార్చేస్తున్నారు అంటూ విమర్శించినటువంటి చంద్రబాబు సర్కారు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలోని బీచ్ శాండ్, దాంతోపాటుగా భీమిలి సమీపంలో ఉన్నటువంటి బీచ్ శాండ్ 1000 హెక్టార్ల పరిధిలో ఉన్నటువంటి విలువైన ఖనిజం, ఆ బీచ్ శాండ్ మొత్తాన్ని అదానీకి కట్టబెట్టేసేదానికి పూనుకుంటోంది. చాలా ప్రమాదకరమైనటువంటి, ఎందుకంటే బీచ్ శాండ్ అనేది చాలా ఖరీదైనటువంటి ఖనిజం. బీచ్లో దొరికేటువంటి అరుదైనటువంటి ఖనిజాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1000 కిలోమీటర్ల తీర ప్రాంతంలో అరుదుగా లభిస్తున్నాయి. అలాంటి బీచ్ శాండ్లో హక్కుని అదానీకి అప్పగించే దానికోసం చంద్రబాబు సర్కారు పూనుకుంటోంది. భావనపాడు నుంచి ఎచ్చెర్ల వరకు విలువైన ఖనిజాలు, శ్రీకూర్మం ప్రాంతంలో తవ్వకాలకు అదానీ కంపెనీకి లైన్ క్లియర్. చాలా విలువైనటువంటి కోట్ల రూపాయల ఖరీదైనటువంటి బీచ్ శాండ్, బీచ్ను తవ్వేసుకుని అందులో ఉన్నటువంటి శాండ్ తరలించేసే కాంట్రాక్టు అదానీకి అప్పగిస్తున్నారు. అణు విద్యుత్ ప్లాంట్లు, అణు పరిశోధనలకు అవసరమైనటువంటి విలువైన ఖనిజాలన్నీ ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్నాయి. వాటన్నిటినీ అదానీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి హారం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. కానీ చాలా పెద్ద ఘోరం జరుగుతోందని ప్రజాశక్తి ఆందోళన వ్యక్తం చేస్తుంది. అమరావతి స్పెషల్ రాజధాని ప్రాజెక్టులకు ఎస్పీవి వేగవంతంగా పూర్తికి చర్యలు, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ సహా అన్ని నిర్మాణాలకు వర్తింపు, అర్బన్ డిజైన్లు ఆర్కిటెక్చరల్ గైడ్లైన్స్ నోటిఫికేషన్లకు ఓకే, కన్వెన్షన్ సెంటర్లకు భూములు, సిఆర్డీఏ అథారిటీ భేటీలో 7 అంశాలకు సీఎం ఆమోదం. ఇది ముఖ్యమైనటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు. సుపరిపాలనతో ఎన్డీఏను బలోపేతం చేస్తున్నాం, సీఎం పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని సహా పలువురు ప్రముఖులు. కొప్పర్తికి 1,00,000 ఉద్యోగాలు, అక్కడికి పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాదే, మార్పు ఇంటి నుంచే మొదలవ్వాలి, మహిళల్ని ఎక్కడ గౌరవిస్తే అక్కడే అభివృద్ధి సంక్షేమం సాధ్యం. కడప జిల్లా చింతకొమ్మదిన్నె స్కూల్లో తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన లోకేష్. దీనికి సంబంధించినటువంటి కథనాన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక అబ్బే అంతా బాగానే చేసాం, టెండర్ దక్కించుకున్న ఏజెన్సీకి బిల్లు చెల్లించాం, ఎస్సీ ఎస్టీ సదస్సుల నిధుల్లో అవినీతి జరగలేదు అంటూ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ నిన్న పోలీస్ కస్టడీలో చెప్పినటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. వచ్చేసింది స్వదేశీ చిప్ విక్రమ్ 32 సెమీకండక్టర్ల తయారీలో భారత్ చరిత్ర సృష్టించింది అనేటువంటి కథనాన్ని ఇక్కడ మనం చూడొచ్చు. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, ఈరోజు ఆమె కొత్త పార్టీ ప్రకటన చేయబోతున్నారు. కొత్తగా ఇక్కడ వైఎస్ఆర్ కుటుంబంలో వచ్చినటువంటి విభేదాల మాదిరిగానే అక్కడ బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబంలో వచ్చాయి. ఆ విభేదాలతో అక్కడ మళ్ళీ ఇంకొక పార్టీ తెర మీదకు రాబోతుంది. పార్టీ పేరేంటి, విధి విధానాలేంటి, ఎట్లా ఉంటాయి అనేది ఈరోజు ఆమె మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. మత్తును పట్టించేస్తాయి, పేలుడు పదార్థాలను కనిపెడతాయి, 35 జాగిలాలకు అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చాం అన్నట్టుగా నిన్న జరిగినటువంటి సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత చేసినటువంటి కామెంట్ ఇక్కడ చూడొచ్చు. జగన్ కాస్త అప్డేట్ అవ్వు, చంద్రబాబుకు హెరిటేజ్ ప్రెస్కు లింకు పెట్టడంపై నెటిజన్ల సెటైర్లు, 9 ఏళ్ల క్రితమే ఆ సంస్థను అమ్మేసిన బాబు. నిన్న ఉల్లి, అదేవిధంగా చీని, మినుములు ఇలాంటి వాటికి ధరలు లేవని రైతులతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఉల్లి రైతులతో మాట్లాడుతూ ఇదే ఉల్లి మీ దగ్గర 4-5 రూపాయలకు కొంటున్నప్పుడు హెరిటేజ్ ఫ్రెష్లో ఎంతకు అమ్ముతున్నారు అని అడిగారు. 25 రూపాయలు, 30 రూపాయలు అంటూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు సమాధానం ఇచ్చారు. అంటే అక్కడ 30 రూపాయలకు అమ్ముకుంటూ ఇక్కడ రైతులకు 4-5 రూపాయలు ఇస్తారా అంటూ జగన్మోహన్ రెడ్డి నిలదీశారు. అందులో ఆయన చంద్రబాబుది హెరిటేజ్ ఫ్రెష్ అని కానీ, చంద్రబాబు కంపెనీ అని కానీ, చంద్రబాబే అమ్ముతున్నారని కానీ ఎక్కడా అనలేదు. అయినా ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం భుజాలు తడుముకున్నట్టుగా కనిపిస్తుంది. హెరిటేజ్ ఫ్రెష్లో ఎంతకు అమ్ముతున్నారు అని జగన్మోహన్ రెడ్డి అంటే అది చంద్రబాబుదే అని చెప్పారు అని ఆపాదించుకుని మమ్మల్ని అట్టా అంటారా, అది అసలు మా కంపెనీయే కాదు, 9 ఏళ్ల క్రితమే అమ్మేస్తాం, ఇది మాకు సంబంధం ఏంటి అని తెలుగుదేశం పార్టీ చెబుతోంది, ఆంధ్రజ్యోతి కూడా అంటోంది.
అసలు చంద్రబాబు నాయుడుదా కంపెనీ అని కానీ చంద్రబాబుకు సంబంధించినటువంటి వాళ్ళే చౌకగా ఉల్లి కొని అమ్మేస్తున్నారని కానీ ఎక్కడా జగన్మోహన్ రెడ్డి అనలేదు. అయినా కానీ హెరిటేజ్ అనే పేరు రావడంతోనే మమ్మల్ని అనేసారు అనేటువంటి రీతిలో ఈ కథనాలు ఫస్ట్ పేజీలోకి వచ్చాయంటే ఎంత విడ్డూరంగా భుజాలు తడుముకునే పరిస్థితి వచ్చిందో చూడండి. ఇక్కడ ఫైబర్ నెట్ నిర్వహణకు ఎయిర్టెల్ ఆసక్తి, మరో 5 సంస్థలు కూడా ముందుకు, 15 వరకు బిడ్ గడువు పెంచిన ఫైబర్ నెట్. ఏపీ ఫైబర్ నెట్ నిర్వహణ ఎక్కడి నుంచి ఎక్కడ తెచ్చారో చూడండి. ఏపీ ఫైబర్ నెట్ నిర్వహించలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసి ప్రైవేట్ కంపెనీలకి అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక ఈనాడు పత్రికలో లాజిస్టిక్స్ కేంద్రంగా రాష్ట్రం ఆర్థిక సవాళ్లున్నా తగ్గేదేలా, ఏప్రిల్ జూన్లో 7.8% వృద్ధి సాధించాం. నిన్న ప్రధానమంత్రి చెప్పినటువంటి మాటలు, ఆ వృద్ధి రేటు మీద, ఆ జీడిపి పెరుగుదల మీద చాలా రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. దసరా నాటికి సిఆర్డీఏ కార్యాలయం ప్రారంభిస్తామన్న మంత్రి నారాయణ, పనుల పరిశీలన. ఈ సిఆర్డీఏ కార్యాలయానికి ఒక్క ఆఫీస్కే 250 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. 2019 నాటికే సిఆర్డీఏ నిర్మాణ పనుల కోసం చేసినటువంటి మొత్తం వ్యయం సుమారు 90 కోట్లు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నిర్మాణం పూర్తయింది, 3 నెలల్లో సిద్ధం చేస్తాం అని గత ఏడాది సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు ప్రకటించి కేటాయించినటువంటి మొత్తం 160 కోట్లు, అంటే 250 కోట్ల రూపాయలతో సిఆర్డీఏ ఆఫీసుని ఈ నెలాఖరు నాటికి ప్రారంభించాలి అని సిద్ధం చేస్తున్నారు. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో 3 నెలల్లో సిద్ధం చేస్తామన్నటువంటి చెప్పిన సిఆర్డీఏ ఆఫీసే మొత్తం అమరావతి రాజధాని నిర్మాణ పనులు పర్యవేక్షించాల్సినటువంటి కార్యాలయం పనులే 3 నెలలు అని చెప్పింది. 3 నెలలు, ఏడాది గడిచింది. ఈ సెప్టెంబర్లో ప్రారంభించబోతున్నారు. అంటే ఒక 3 నెలల్లో చేస్తామని చెప్పిన పని ఏడాది పడుతుంటే 3 ఏళ్లలో అమరావతి తొలిదశ అని చెప్తున్నటువంటి మాటలు నెరవేరాలంటే ఎన్నేళ్లు పడుతుంది, ఎప్పటికవుతుంది, ఎలా సిద్ధం చేస్తారు అనే సందేహాలు జనాల్లో కలగక మానవు. పైగా 100 కోట్ల రూపాయలతో చేయాల్సినటువంటి పనులకి 250 కోట్ల రూపాయలు పెట్టారు. అంటే 150% అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే అమరావతి ప్రాజెక్టు వ్యయం ఎంత పెరుగుతుందో మనం కూడా ఆలోచించవచ్చు. ప్రతి సదస్సులోనూ ఒకే సంఖ్యలో హాజరా, సంజయ్ని పోలీసులు ప్రశ్నించినటువంటి అంశం ఇక్కడ చూడొచ్చు. అలహాబాద్ హైకోర్టుకు ఒకేసారి 26 మంది జడ్జీలు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ఎదురు లేని వెదురు, బీడు భూమి అయినా పర్లేదు, ప్రత్యేకమైన ఎరువులతో పని లేదు, ఏటా దుక్కు దిన్ని విత్తాల్సిన అవసరం అంతకన్నా లేదు, ఒక్కసారి వెదురు నాటితే 40 ఏళ్ల దాకా లక్షల్లో ఆదాయం ఆర్జించవచ్చు అనే కథనాన్ని వెదురు సాగు గురించి ఈనాడు పత్రికలో మనం చూడొచ్చు. ఇక ఆంధ్రప్రభ పత్రికలో పురుషులకు ధీటుగా మహిళలకు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తామంటూ నిన్న నారా లోకేష్ చెప్పినటువంటి మాట. దాంతోపాటుగా రాజధాని అభివృద్ధికి ఎస్పీఓ సిద్ధమవుతుందనేది, అమరావతిలో మరో ఆకర్షణ, ఐకానిక్ వంతెనకు సరిజోడు, అదిగదిగో హై లెవెల్ బ్రిడ్జి, అదిగదిగో అంటూ అనుకోవలసిన పరిస్థితే. రాహుల్ కొత్త టీం సిద్ధం చేసుకుంటున్నారు, పవన్ సామాన్యుడు పక్షం అంటూ అందరూ అభినందించారు, బలపడిన అల్పపీడనం, ఉత్తరాంధ్రలో వర్షాలు, కొప్పర్తి ఈఎంసీకి పునాది మాదే అంటూ వైఎస్ఆర్ చెప్పుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ ఆ క్రెడిట్, కొప్పర్తి క్రెడిట్ మాదే అంటూ చెప్పుకున్నటువంటి అంశాన్ని ఇక్కడ చూడొచ్చు. డిగ్రీలకు రంగులు, ర్యాంకులకు కోడ్లు, చైనా యూనివర్సిటీల్లో వినూత్న చొరవ. చైనా గురించి ఇప్పుడిప్పుడే సానుకూల కథనాలు మన మీడియాలో వస్తున్నటువంటి అంశాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ. ఇక తూర్పు తీరానికి లాజిస్టిక్ గేట్వేగా ఏపీ ఉంటుందనేది, హైడ్రోపై ఆదివాసీల ఆగ్రహం, హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం ఏజెన్సీలో భూములు కేటాయిస్తున్నటువంటి వైనం మీద గిరిజనులు పెద్ద స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు ఇక్కడ గమనించవచ్చు. అమెరికా టారిఫ్ పెంపునకు వ్యతిరేకంగా 6వ తారీఖున వామపక్షాల నిరసన ప్రదర్శనలు, యమున ఉగ్రరూపం దాల్చింది, బలపడుతున్న అల్పపీడనం, బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్ అనేటువంటి కథనాలు ఇక్కడ మనం ప్రజాశక్తి పత్రికలో ఫస్ట్ పేజీలో చూడొచ్చు. ఇక సాక్షిలో వచ్చినటువంటి ముఖ్యమైన కథనాల్లో లోపల పేజీలో వచ్చినటువంటి దాంట్లో అప్పులు, ఏ తేదీని ఎంత తెచ్చారు, బడ్జెట్లో ఎంత, బడ్జెట్ ఏతర అప్పులు ఎంత, రాజధాని పేరుతో తెచ్చిన అప్పులు ఎంత, మొత్తం వివరంగా అప్పులన్నీ చంద్రబాబు హయాంలో చేసినటువంటి 2,09,000 కోట్ల రూపాయల అప్పులకు సంబంధించినటువంటి డేటా ఇక్కడ చూడొచ్చు. ఇక అమరావతి రైతులకు ప్రభుత్వం మరోసారి విన్నపం, మధ్యలో ల్యాండ్ పూలింగ్ ఇవ్వకుండా ఇప్పటికీ సాగు చేసుకుంటున్నటువంటి రైతులు భూములు ఇవ్వండి అని ప్రభుత్వం అడుగుతున్నట్టుగా రాశారు. ప్లీజ్ అని చెప్పట్లేదు, హెచ్చరిస్తున్నారు. మీరు ల్యాండ్ పూలింగ్లో ఇస్తారా, మమ్మల్ని ఎక్విజేషన్ చేసుకోమంటారా అని అడుగుతున్నారు. ఇక ఎట్టకేలకు పంచాయతీలకు నిధులు,
కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబర్లో పంచాయతీలకు ఇవ్వాలని 1100 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే వాటిని పక్కదారి పట్టించేసి వాడేసుకున్న చంద్రబాబు సర్కారు ఎట్టకేలకు నిన్న పంచాయతీలకు నిధులు విడుదల చేసింది అనేటువంటి కథనం. ఇక జపాన్ బృందం అమరావతిలో పర్యటించింది. టోక్యో యూనివర్సిటీ ఇక్కడ ఏర్పాటు చేస్తారట, అందుకు భూములు ఏవి బాగుంటాయి అనేది వాళ్ళు పరిశీలించినట్టుగా కథనం. ప్రోత్సాహకాలు ఇంకెప్పుడు, పారిశ్రామికవేత్తలు 5,000 కోట్ల రూపాయలు బకాయికి పడ్డారు. పారిశ్రామికవేత్తలకి ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి బకాయిలు 5,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. మొన్న ఎస్సీ ఎస్టీ పెట్టుబడిదారులంతా కూడా ఏపీఐఏసీ దగ్గర ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది గుత్తి ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీలో రైతు సంఘం నేతల్ని అరగంటలో పోకపోతే తంతా అని బెదిరించినటువంటి తీరు మీద కథనం ఇక్కడ. ఇక విపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాం, హోదా ఇస్తే మాత్రమే, మాకు కావాల్సిన కుర్చీ వేస్తే మాత్రమే, మాకు కావాల్సిన చోట సీట్లు ఇస్తే మాత్రమే మేము వస్తాం అని వైఎస్ఆర్సీపీ చెబుతుంది. చాలా విడ్డూరమైనటువంటి వాదన. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి విపక్ష హోదా ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సస్యమీరా అంటోంది. దాంతో వీళ్ళు వచ్చేది లేదు, వాళ్ళు రమ్మని అడగకుండా ఉండను లేదన్నట్టుగా ఏపీ అసెంబ్లీ ఏకపక్షంగా మారుతోంది. ఇవి ఈరోజు వివిధ పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. ఆ కథనాల వెనక అసలు కథలు, వార్తల వెనక వాస్తవాలు. ప్రతిరోజు ఇదే రీతిలో రాత కోత వాత పేరుతో మనం ఈ విశ్లేషణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దానికన్నా ముందు ఈ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.